ఈ వీడియో కేవలం చర్చీలపై, పాస్టర్లపై, క్రైస్తవులపై జరిగిన దుష్ట ప్రచారాల వలన క్రైస్తవ విశ్వాసుల్లో బలహీనపడిన వారిని బలపరచుట కొరకు మాత్రమే అని అందరూ గమనించకోరుతున్నాం. సహోదరులు, దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి వందనములు. క్రైస్తవ సమాజంపై, మన దేవునిపై కొందరు చేసిన దుష్ట ప్రచారాలు అసత్యమని చెప్పడానికి 27 సంవత్సరాల నుండి దాగి ఉన్న దురాత్మ రవికుమార్ గారిలో ప్రాణాంతకమైన వ్యాధులు ఒకదాని తర్వాత ఒకటి కలిగిస్తూ గుండె జబ్బును, క్యాన్సర్ ను, అనేక రకాలైన ఇబ్బందులను కలిగిస్తూ ఉండగా దేవుడు కనికరించి 27 సంవత్సరాలు దాగి ఉన్న దురాత్మను ప్రభు దాసుడైన బిషప్ ఆనంద్ పాల్ గారి ద్వారా ఒక్క ఫోన్ కాల్ ప్రార్థనలోనే బట్టబయలు చేసి ఇంతకు ముందు ఎవరు కనుగొననటువంటి ఆ దురాత్మ గుట్టు రట్టు చేసి మన ప్రభువు నిన్న, నేడు, రేపు సదా ఏకరీతిగా ఉండువాడని ప్రజలకు కనపరుచుకొని రవికుమార్లో దాగి ఉన్న దురాత్మను ఆయన నుంచి బిషప్ ఆనంద్ పాల్ గారి గూగుల్ మీట్ ఆన్లైన్ ప్రార్థన ద్వారా దురాత్మలను బయటికి వెళ్ళగొట్టి గొప్ప స్వస్థత ఇచ్చిన దేవుని మహిమార్థమై మీ అందరి ఆత్మీయ మేలులకై ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాం. ఉన్న సర్పాన్ని కాల్చి వేస్తున్నాం. మగనికి దారి ఇవ్వండి, శాతానికి దారి ఇవ్వండి, వెళ్ళిపోతుంది. ఇంకా నీకు మమకారం పెట్టుకోవద్దు. ఆ కుటుంబం నేటి నుండి దేవుని యొక్క ఆలయముగా మార్చబడుతుంది. నా ప్రభు ముద్ర ఆ కుటుంబం మీద పడుతుంది. వెళ్ళిపో. మనుషులన్నీ తీసుకొని వెళ్ళిపో. ఎవరు అడ్డుపడద్దమ్మా, ఎదురు రావద్దు. పోనీ బయటికి సిగ్గుపడద్దు. బయట వాళ్ళు చూస్తారని ఏమనుకోవద్దు. నిన్ను భ్రమపరచడానికి ప్రయత్నిస్తుంది సిగ్గుపడి ఆపేద్దాం అనుకుంటున్నారు. మీరే ప్రయత్నాలు చేయొద్దు. పోనివ్వండి బయటికి. నేను ఆపొద్దు. పరుగులు చేస్తూ నూనె పట్టుకుని వెళ్ళండి బయటికి. అందరూ ఒకరి పక్కన ఒకరు నిలబడి వెళ్ళండి. తీసేయండి గేట్. ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళినామండి, ఏం పర్లేదు. దేవుని అగ్ని ఆ స్థలంలో మండుతుంది. ఉండలేకపోతున్నాడు అపవాది. పో సాతానా, పో సాతానా, పో. ఒకటి ఉంటే మరింత అగ్నితో కాల్చబడతావని చెప్తున్నాను కదా. కాల్చబడతావా? వెళ్ళిపోతున్నా. చర్చిలో నువ్వు అనేకుల్ని తెచ్చుకున్నావు. ఇప్పుడు అలా తెచ్చుకోవడానికి వీల్లేదు. వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా. చెప్పు. ఆగు, ఒక మాట చెప్పు. ఈ లోకానికి సువార్త ప్రకటించు. ఇప్పుడే ప్రకటించు. మోకరించి ప్రకటించు. మోకరించమని నేను ఆదేశిస్తున్నాను నా ప్రభు నామంలో.
ఆ లూసిఫర్ ను బంధిస్తున్నాను, నిన్ను బంధిస్తున్నాను. వెళ్ళిపో. ఉండడానికి వెళ్ళేది ఆ కవిత రవికుమార్ వారి పిల్లల్లో వారి ఇంటిలోనూ ఉండడానికి వెళ్ళలేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. నీ మెడను విప్పుతున్నాను, పో వెళ్ళిపో. నడుమును విప్పుతున్నాను, పో వెళ్ళిపో. మరలా వెనక్కి తిరిగితే బంధించబడినట్లుగా ఆజ్ఞాపించాను. మరలా వెనక్కి తిరిగితే కాళ్ళు, నడుము, శిరస్సు అన్ని బంధించబడతాయి, చేతులు బంధించబడతాయి. పో వెళ్ళిపో. లేదు, నీకు అవకాశం లేదు. ఆ బిడ్డ హృదయం దేవుని అగ్నితో నింపబడుతుంది. దేవాన్ని అగ్నిని హృదయం నింపండి. దేవా, ఈ గూగుల్లో, ఇంటర్నెట్ లో, గూగుల్లో, ఆన్లైన్ లో ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుండి నీ హస్తము నాయన ఆటంకం లేకుండా చాపి ఆ బిడ్డని స్వస్థపరిచావు. నీకు స్తోత్రాలు. పూర్తిగా వెళ్ళగొట్టండి నాయన. 68వ కీర్తన 20 మాటలో చెప్పావు నాయన, మరణం నుంచి రక్షిస్తానని చెప్పావు నాయన. 20వ వచనంలో చెప్పావు, మరలా నేను రక్షకుడిని సంపూర్ణమైన రక్షణ ఇస్తానని చెప్పావు నాయన. రవికుమార్కి సంపూర్ణ రక్షణ ఇవ్వండి నాయన. అపవాది చేతులను నీ పరిశుద్ధ నామంలో శీలలతో పట్టబడను కాక నాయన. అపవాది పోవును గాక. నీ రక్తపు వర్షము కుమ్మరించండి, నీ అగ్ని వర్షము కుమ్మరించండి, నీ అగ్ని వర్షము కుమ్మరించండి. రే సాతానా, నా ప్రభు అగ్నిలో నిన్ను కాల్చుతున్నావు. నీ మాట తప్పుతున్నావు, కాల్చుతున్నావు. వెళ్ళిపో, వెళ్ళిపో. నశించిపోతారు, కాలిపోయి నశించిపోతారు. వెళ్ళిపోండి, నాశనం అయిపోతారు, కాలిపోతారు. కాలిపోతారు, వెళ్ళిపోండి. మిమ్మల్ని ఆ ప్రభు నామములో కాల్చి వేస్తున్నాను. వెళ్ళిపోండి. అమాయకులైన ప్రజల్లోకి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న అమాయకులైన ప్రజల్లోకి అబద్ధాలు చెప్తూ దేవునికి విరోధంగా చేస్తున్న సాతాను శక్తులారా, మిమ్మల్ని మరింత అగ్ని కాల్చును గాక. మోకరించలే ఆ ప్రభు నామములో ఆజ్ఞాపిస్తున్నా, ప్రభు విశ్వాస నామములో ఆజ్ఞాపిస్తున్నా, లే, మోకరించు. చీకటి శక్తులు అన్నిటినీ మళ్ళీ పిలిచినా అవి నీ దగ్గరికి రాకుండా బంధిస్తున్నాను. నా ప్రభు శక్తి కలిగిన నామంలో మిమ్మల్ని బంధిస్తున్నాను. వెళ్ళిపో. చల్లమ్మా, విశ్వరక్తమే జీవనం చెప్పండి. విశ్వరక్తమే చెప్పండి. సాతానా, నీ మోకాళ్ళను, చేతులను, నడుమును కట్లు విప్పుతున్నాను. పో, వెళ్ళిపో, 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 పో, వెళ్ళిపో. ఏ సాతానా, భ్రమపరుస్తున్నావు. లే, లే, లేచి మోకరించు, మోకరించు. చెప్పు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనలోకి వచ్చావో చెప్పు. పెట్టలేదు, చంపాలని వచ్చా. వీళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకుపోవాలనుకున్నా. సిగ్గుపడొద్దమ్మా,
దురాత్మ మిమ్మల్ని సిగ్గుపడేటట్టుగా భ్రమసి మళ్ళీ అది రావాలని ఆశపడి రావాలని ప్రయత్నం చేస్తే సిగ్గుపడద్దు. ఎంతమందిని ఎలా మోసం చేసావో చెప్పు, ఈ లోకాన్ని ఎలా మోసం చేస్తున్నావో అన్ని వాళ్ళ కలిగిస్తున్నా. లోక సంబంధమైన చెడు మీద వ్యసనాలకు బానిసం చేసి నా వైపు తిప్పుకుంటానా? చెప్పాలి అన్ని నాతోటే చెప్పు. నాతోటే చెప్పి నీతో చెప్పించకపోతే ఎవరితో చెప్పించాలి? నువ్వే కదా అతను పట్టుకొని వేధించి ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర నిలబడకుండా చేశావు. నన్ను చెప్పినాక కూడా ఎందుకు నన్ను ఊకే అడ్డుపడేసి ఏమేమో క్వశ్చన్ వేసి నన్ను అడ్డపడుస్తున్నావు? నేను పోతా అని చెప్పిన కదా. నువ్వు పోకపోతే ఇక్కడ ఉండటానికి ఎవరు నిన్ను ఇక్కడ ఉంచట్లేదు సాతానా. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ క్రైస్తవులను, నా దేశ ప్రజలను భ్రమపరుస్తున్నావు గనుక నీ నోటితో నువ్వు చెప్పాలి. చెప్పినా నీ ప్రజలు వినరు. వినకుండా చేసావా? అట్లా అయిపోయారు వాళ్ళు. మీ నువ్వే కదా చేసే వాళ్ళందరినీ. నువ్వు నీ మాట వినకుండా వాళ్ళకు చెవులకు తీసేస్తావా వాటన్నిటినీ? ఒక్కని తీసేస్తే ఉన్నది మొత్తం మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరితో చెప్పు. సాతానా, నీ తండ్రి అయిన లూసిఫర్ ఘటా సర్పము, ఆది సర్పము అవ్వను మోసం చేసినప్పటి నుంచి పనిచేస్తున్న సమస్త సమూహాలను నా ప్రభు నామములో బంధించబడే దినం వచ్చింది. అంతకు ముందు నిన్ను బంధిస్తున్నాను. ఒక్కసారి చెప్పి వెళ్ళిపో. నిజమైన దేవుడు. సమాజాన్ని చూసుకుంటూ అందరికి చెప్పు. యేషువే నిజమైన దేవుడు. నువ్వెవరు? నేను పోతానా? నువ్వెవరు? సాతానా. ఎవరు పంపించారు నిన్ను? ఆ లూసిఫర్ కి కాలం చెల్లిపోయిందని, అది దెబ్బలు తిరిగి తట్టుకోలేక నిన్ను పంపించింది. నీకు దెబ్బలు తగిలాయి. లూసిఫర్ కి చెప్పు, నా తండ్రి త్వరలో రానయ్యున్నాడు. సర్వలోక ప్రజలను రక్షకుడైన ప్రభు పరలోకమందు తీసుకుని వెళ్ళడానికి, సర్వలోక ప్రజలను రక్షించడానికి పంపబడిన సువార్త ప్రకటించడానికి దేశమంతా ఆయన సేవకులు లేవబోతున్నారు. ఈ ప్రపంచమంతా లేవబోతున్నారు. ఆ లూసిఫర్ ను బంధిస్తున్నాను, నిన్ను బంధిస్తున్నాను. వెళ్ళిపో. ప్రభువానికి వందనాలు నాయనా. ఈ రవికుమార్ హన్మకొండలో రవికుమార్ లో పనిచేస్తూ 27 సంవత్సరాలు దాగి ఉండి ఎన్నెన్నో గుళ్లకు, గోపురాలకు, ఆఫీసులకు, కార్యాలయాలకు, మరి తండ్రి చర్చిలకు కూడా వెళ్ళి దాక్కుని భ్రమపరిచి 27 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దురాత్మను నీ నామంలో వెళ్ళగొట్టినందుకు వందనాలు. ఆ బిడ్డ నీ కొరకు సాక్షిగా నిలబడాలి. లోకంలో అపవాది పెట్టే సిగ్గును తీసివేయండి. అపవాది పెట్టే రోగాలను తీసివేయండి. సాతాను పెట్టిన చీకటి శక్తులను లయపరచండి. దురాత్మ శక్తులను లయపరచండి. దైవపు శక్తులను లయపరచండి. సాతాను శక్తులను లయపరచండి. నాయనా తబితా కుటుంబాన్ని, వారి కుమారుడు, వారి కుమార్తె, నాయనా తండ్రి ప్రభు, నాయనా ఆ ప్రాంతంలో ఉన్న రమేష్, లలిత, అని అరవింద్, అందరి మీద నీ ఆత్మను కుమరించండి. నాయన అనేకులు చూసి ఏమిటి వింటానుకుంటున్నారు వారందరూ తెలుసుకుని నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా
భ్రమపరిచి బంధించిన లూసిఫర్ దురాత్మల నుంచి విడుదల పొందుటకు సహాయం చేయండి. మీ కాపుదల దయచేయండి. అగ్నిలో కాల్చండి ప్రభు. ఆ బిడ్డ మసక మీద నీ ముద్ర వేయండి దేవా. గుండె మీద నీ ముద్ర వేయండి. చేతుల్లో నీ ముద్ర వేయండి. నడుములో నీ ముద్ర వేయండి. మోకాళ్ళలో నీ ముద్ర వేయండి. కాళ్ళలో నీ ముద్ర వేయండి. మనస్సులో నీ ముద్ర వేయండి. వాడు పంపిస్తున్న దురాత్మ శక్తులన్నీ లయపరచండి. వాడు పందుల్లోకి వెళ్ళిపోనట్లుగా చేయండి. మరలా తిరిగి రాకుండా చేయండి. ఈ దేశమంతా, ఈ రాష్ట్రం అంతా, ఈ ప్రపంచమంతా ఆవరించిన దురాత్మ శక్తులను గడగడలా నీ వాక్కును, నీ ఊపిరిని అనేకుల్లోకి పంపండి దేవా. సర్వాంగ కవచాన్ని ఇవ్వండి. నీ ఏలుబడి చేశారు నాయన. ఈ ప్రపంచాన్ని రక్షించండి నాయన. మనుషుల్లో ఎవరిలోకి వెళ్లకుండా చేయండి. అందరిలో నీ కంచె వేయండి ప్రభు. మీరే దేవుడు అని సువార్త ప్రకటించబడ్డకు సహాయం చేయండి. నీ కాపుదల దయచేయండి. రెక్కల చాటున మరుగు చేసి భద్రపరచండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. నేను ఆలస్యం లేకుండా మరలా దుష్టుడు తిరిగి రాకుండా నీ అగ్నిని, నీ ఆత్మ నా బిడ్డలో నింపండి. నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మతో నింపండి. నీ శక్తితో నింపండి. నీ మహాబల పరాక్రమాలు ఆ బిడ్డకు తోడుగా ఉంటుంది. నీ బిడ్డ దయచేసి కృపలో స్థిరపరిచి కాపాడండి. సాతాను శక్తులన్నీ లయపరచమని, ఆ బిడ్డను నీ చేతుల్లో తీసుకొని రక్షించమని, వారి కుటుంబానికి నీ ఆత్మ కవచాన్ని వేసి అప్పగించమని ప్రభు నిశ్చయనామంలో మరొకసారి ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నూనె జల్లన్నమ్మ శివారక్తమే చేయమని. ఆయన మీద జల్లండి. నూనె జల్లండి. ఆపకుండా చేయండి. లేకండి. నీ పేరేంటి? నీ పేరేంటి? రవికుమార్. ఓకే, నోట్లో కొంచెం ప్రయాణాలు వేయండి. యశ్వరక్తమే చేయమని. నోరు తెరవండి. యశ్వరక్తమే చేయ. యశ్వరక్తమే. నోరు తెరవండి. వేయండి. తాగించండి, పర్లేదు. లోపలికి వెళ్ళనివ్వండి. కాదు, వేడి నీళ్ళతో స్నానం చేయించండి. ప్రార్థన నూనెసి వేడి నీళ్ళతో స్నానం చేయించండి. లైట్ వేసి ఆయిల్ పోసి ఆపొద్దు. మీరైతే యశ్వరక్తమే చేయమనుకుంటా ఉండండి. ఇంటి చుట్టూట ప్రార్థన నూనె చల్లండి. అమ్మ, ఆయన చేతులు కాళ్ళు అన్ని సచ్చిపడిపోయినట్టుగా నీరసంగా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న దురాత్మ బయటకు వచ్చింది కాబట్టి అతనికి ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది. మీరు త్వరగా ఏదైనా ఎనర్జీ సంబంధించినది పాలు గాని ఇమ్మీడియట్లీగా ఎనర్జీ వచ్చేటువంటిది ఏదైనా తాగించండి. వెంటనే నీళ్లతో స్నానం చేయించండి. కొత్త బట్టలు లేదా మంచి బట్టలు వేయండి. సిగ్గుపడద్దు. సిగ్గుపడితే అపవాదికి అవకాశం. అది చివరిసారికి సిగ్గుపడి
ప్రజలు చూస్తున్నారేమో సిగ్గుపడే ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తుంది, సిగ్గుపడే ప్రయత్నం చేపిస్తుంది. అది ఆయన చుట్టూనే ఉండండి, ఎవరు బయటికి వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళొద్దు, ఆయనకి తొందరగా వాటర్ ఇవ్వండి, ఏదైనా తినగలిగితే తినిపించండి, పర్వాలేదు, ఆయనతో మాట్లాడించండి నాతో. ఆయన కొంచెం సిగ్గుపడతారేమో, సిగ్గుపడొద్దని చెప్పండి, అన్ని వివరాలు చెప్తానని చెప్పండి. రవికుమార్ గారు ఎలా ఉంది మీకు ఇప్పుడు? 27 సంవత్సరాల నుంచి ఉన్న దురాత్మ మీలోంచి వెళ్ళిపోయింది. చేతులెత్తి దేవుడిని మహిమపరచండి. ఇంతకు ముందు కంటే మీకు ఒళ్ళంతా ఫ్రీగా ఉన్నట్లుగా ఉంటది. పూర్తి స్వస్థత మీకు కలిగినట్టు మీకు అనుభవంలో తెలుస్తుందా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏమన్నారు డాక్టర్స్? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేయాలన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు? 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీకు గుండె జబ్బు తగ్గించుకునేటట్టుగా సాతాను ఆ జబ్బును పెట్టాడు. ఇప్పుడు ఆ జబ్బును కేవలం ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా, అభిషేక్త ప్రార్థన మందిరం ఆన్లైన్ ప్రార్థన ద్వారా భద్రాచలం నుంచి దేవుడి సేవకునైన ఆనందపాలని నేను ప్రార్థిస్తూ ఉండగా మీకు దేవుడు స్వస్థపరిచాడు, దురాత్మను వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. మీకు 15 లక్షలు హాస్పిటల్కి ఖర్చు పెట్టినా బ్రతుకుతారో లేదో తెలియనటువంటి వ్యాధి అది. అది 15 లక్షలు పెట్టి బాగు చేసినా కూడా మళ్ళా తిరిగి ఆ దురాత్మ ఏదో ఒక వ్యాధిని పెట్టి మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నాలు చేసేది. ఇప్పుడు అవన్నీ పోయేటట్టుగా దేవుడు మా ప్రార్థనను ప్రేమించి కనికరించి జాలిపడి మీకు విమోచనిచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు నేటి నుండి 27 సంవత్సరాల నుంచి వేధించబడుతున్న దురాత్మ బంధకాల నుంచి విడిపించబడిన దేవుని బిడ్డ మీరు. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఒకసారి తగ్గమ్మ గారికి ఇవ్వండి. అమ్మా చాలా చెప్పండి. నీళ్ళు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన భర్తకు మన పరిచయమైనప్పుడు దురాత్మ అనేది ఉందని చెప్పారు, కానీ నేను అంత పెద్ద పట్టించుకోలేదు. కానీ ఈ వారం నుంచి చాలా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ నా భర్తకు ఉద్యోగం వచ్చినప్పుడు తెలియ దిక్కుతో స్థితిలో సైతాలు బయటకు వచ్చింది. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుని స్థాపిస్తున్నాను. నిజంగా నా భర్తలో నేనైతే ఇప్పుడు ఆత్మలో దేవుళ్ళు ప్రత్యేకమైన మార్పులు కూడా నేను చూస్తున్నాను. ఊహించలేని కార్యము దేవుడు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మన ఆనందపరయ్య గారికి వారి కొంతమందికి ప్రార్థన చేసిన వారందరూ కూడా ఏమి ఇచ్చడం తీర్చుకోలేము. ఎంత ఇచ్చినా కూడా అది తక్కువే. ఎందుకంటే అంత త్యాగపూరితంగా మా కోసం ప్రార్థన చేశారు. అందుకు వచ్చి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు చేసిన దేవుని బట్టి వందనాలు. అయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. నా పేరు రవికుమార్, మాది డిస్ట్రిక్ట్ వరంగల్. 18 సంవత్సరాల్లో నాకు మరి బ్లడ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఆ ట్రీట్మెంట్లో డాక్టర్ చాలా సీరియస్గా ఉన్నది, 3 రోజుల కంటే ఎక్కువ అదుపు బతకలేడు అని చెప్పినప్పుడు మేమందరం ఎంతో బాధపడ్డాం. నా కొడుకు చనిపోతాడు, 3 రోజులని అమ్మాయి ఎంతో ఇబ్బంది పడ్డది. ఆ సమయంలో పెద్దమ్మ అప్పటికే దేవుని నమ్ముకొని ఉన్నది. ఆ రోజు వచ్చి మరి మాతో మాట్లాడి నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుడిని రక్షిస్తాడని చెప్పినప్పుడు మేము కూడా మరి విశ్వసించి మరి నేను బతికితే దేవుని కోసం అని చెప్పి మా అమ్మ అనడం నేను కూడా అంగీకరించి దేవుని విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాను. ట్రీట్మెంట్ తీసుకోవడానికి నిజామాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్పిటల్కి వెళ్ళాం. హైదరాబాద్
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్లు మరి అన్ని విధాలుగా చెకప్ చేస్తున్నారు. ఆ సమయంలో మరి బోన్ మ్యారో చేయాలని అన్నప్పుడు ఆ సమయంలో శరీరాన్ని మరి ఏ విధంగా అయితే మొత్తం ఇట్లా వంచి దాంట్లో ఒక పెద్ద సూది లాంటిది పెట్టి దాంట్లో నుంచి మూలు తీయడం జరిగింది. ఆ మూలు పరీక్ష చేయించి బ్లడ్ క్యాన్సర్ని నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్ చూస్తే అది ఈ చెస్ట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంజెక్షన్ పెట్టి ఇలా కొట్టినప్పుడు ఆ బాధని భరించలేకపోయేవాడిని. నాకు నోట్లో దూది పెట్టి అరుస్తాడేమో అని చెప్పి దూది పెట్టి ఆ సమయంలో కన్నీటి రావడము. అలాంటి దీని స్థితిలో మరి బస్వతారక హాస్పిటల్ మేము వెళ్ళడం జరిగింది. మరి అక్కడ రేడియేషన్ కీమో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము హైదరాబాద్లో. తీసుకున్న తర్వాత డాక్టర్స్ చెప్పారు ఏంటంటే మళ్ళా 2 months తర్వాత రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మేము టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా రెక్టమ్ క్యాన్సర్ కంప్లీట్గా పోలేదనేసి వాళ్ళన్నీ టెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పిన తర్వాత మళ్ళీ వాటికి కనీసం 8 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. తండ్రి నువ్వే మాకు దిక్కని మేము దేవుడి మీద భారం వేసుకున్నాము. మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎటువంటి సహాయం లేదు. సమయం చాలా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, తల్లి లేదు, చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. అట్లా ఉన్నప్పుడు మళ్ళా 2000 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ మరి 4 months బ్యాక్ తనకు హార్ట్ బీట్ తగ్గి మరి 60 నుంచి 70 ఉండవలసిన హార్ట్ బీట్ 20కి పడిపోయింది. ఆ సమయంలో మరి నేను ఎంతో బాధతోటి కృంగిన స్థితిలో ఉన్నాను. ప్రభువా ఇంత నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి తండ్రి అనేసి చాలా దేవుడి పాదశంలో మరి ప్రార్థన చేశాను. ఒక దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నాను. అయితే తనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ మరి హాస్పిటల్ వెళ్ళినప్పుడు బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయింది. ఒక రోజు నైట్ అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ మేము వెళ్ళినప్పుడు ఇది చాలా సీరియస్ అని డాక్టర్ చెప్పారు. ఇమీడియట్ గా అడ్మిట్ కామన్నారు. అడ్మిట్ కావడానికి కూడా మా చేతిలో డబ్బులు లేవు. చాలా దీన స్థితిలో మేము ఉన్నాము. ఆ సమయంలో డాక్టర్ కూడా అన్నాడు, అమ్మ మీరు ట్రీట్మెంట్ ఇప్పుడు మేము ఇస్తాము, ఇచ్చినా కూడా 2 నెలలు ఈయన కనుక బ్రతికి ఉంటే అది దేవుడు చేసిన ఒక అద్భుతము, మిరాకిల్ అమ్మ ఆయన బ్రతుకుతే అని డాక్టర్ చెప్పింది. అప్పుడు నేను అనుకున్నాను నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు కదా అని ఒక విశ్వాసం నాలో ఉండే డాక్టర్ అన్నప్పుడు. తర్వాత ఇక్కడ ఈ వరంగల్ చూపించుకున్న మేము ఎందుకంటే నిమ్స్కి వెళ్తే హైదరాబాద్ నిమ్స్ లో అయితే డబ్బులు తక్కువ అయితే అని మరి తెలిసిన వాళ్ళందరూ చెప్పింది 15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. అంత డబ్బు పెట్టి మరి మిషన్ అయితే వేయించుకోలేని దీని స్థితి. మరి అలాంటి సమయంలో మరి నేను చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక సహోదరి మరి బిషప్ ఆనంద్ పాల్ అని అయ్యగారు ఒక మంచి ప్రవక్త దైవ సేవకులు, మరి ఆ దైవ సేవకుల గురించి మాకు గారు మాకు చెప్పినప్పుడు నేను ఇంకా నాకున్న పరిస్థితులలో నేను అనుకున్నాను నా భర్తకు ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారికి ఫోన్ చేసి మరి ప్రేయర్ చేయించుకున్నప్పుడు అయ్యగారు చెప్పారు, అమ్మ తనకు 27 years నుంచి ఒక దురాత్మ తనను వెంబడిస్తుంది అని అయ్యగారు చెప్పినారు. మరి ఇన్ని సంవత్సరాలుగా నేను మందిరాలకు ఎక్కడెక్కడో వెళ్ళినాను కానీ మరి ఏ దైవ సేవకులు కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు కేవలం మరి అయ్యగారు ఫోన్ లో ప్రార్థన చేసి మాత్రమే మరి మాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను హాస్పిటల్ వచ్చిన తర్వాత చేయించుకున్నాను. అయ్యగారు చెప్పిన తర్వాత నేను పట్టించుకోలేదు. సరే మా సంఘాల్లో కూడా ఉన్నాయి కదా అదే పోతుందిలే అని పట్టించుకోలేదు. యథావిధిగా చర్చికి వెళ్తున్నాం. అట్లా నేను అయ్యగారిని నమ్మలేదు. పట్టించుకోకుండా వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ వాడుతున్నాము. మరి 3 నెలలకి ఆ దురాత్మ అనేది మరలా తనకు శోధించి తన బ్రీతింగ్ ఆగిపోయింది. ఆగిపోయి చాలా దీని స్థితిలో అయిపోయింది నా పరిస్థితి. తన నోట్లో నీళ్లు పోసినా కూడా తనకు ఉండలేదు, కళ్ళు తేలేసినాడు. ఇంకా అర్థం కాలేని పరిస్థితిలో నేనున్నాను. దేవుడు అలాంటి సమయంలో మరి అయ్యగారికి ఫోన్ చేశాను. ఎందుకంటే 3 నెలల కిందటి అయ్యగారు చెప్పారు, ఎవరు చెప్పలేదు కదా అనేసి నేను అయ్యగారికి ఫోన్ చేసినాను. ఫోన్ చేసినప్పుడు అమ్మ స్పెషల్ ప్రేయర్ చేయాలన్నారు. మరి వాళ్ళు 200 పైన కిలోమీటర్ల దూరంలో ఆ దైవ సేవకులు ఉంటారు. వాళ్ళు మరి మాకు ఆన్లైన్ లోనే ప్రార్థన చేశారు. మరి ప్రార్థన చేసినప్పుడు
ఆ స్పెషల్ ప్రేయర్ చేసినప్పుడు ఆ దురాత్మ అనేది బయటికి వచ్చి మరి ఎన్నో మాటలు మాట్లాడింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ 27 years నుంచి తనలో ఉన్న దురాత్మ మరి అయ్యగారు ఆన్లైన్ లో ప్రార్థన చేసినప్పుడు అది బయటకు వచ్చి మరి దేవుడు మరి నా భర్తను స్వస్థపరిచారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మా పక్షాన దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి వందనాలు. మరి ఇప్పటి వరకు కూడా మేము ఏ సేవకులు ఆన్లైన్ లో ప్రార్థన చేస్తే ఇలాంటి విడుదల అనేది మేము చూడలేదు. ఫస్ట్ లో నేను అయ్యగారిని నమ్మలేదు, కానీ దేవుడు నా భర్తకు విడుదల ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. మా కోసం ప్రార్థన చేసిన దైవ సేవకులకు, వారి కుటుంబముకు, వారి బృందం అంతటి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరమును నేను నా కుటుంబము ఈ దినం చూస్తామని, ఇప్పటి వరకు బ్రతుకుంటామని అనుకోలేదు. మరి ఏ తోడు లేని నా కుటుంబానికి దేవుడి దిక్కు అనుకుని బ్రతుకుతున్న వాళ్ళము. మరి నా కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. వస్తూ ఉండేది కొంచెం వీలు అవుతున్నాను. 5,000 పోయిందని నేను చూశాను. డాడీ ఏమైంది డాడీకి? నువ్వు చూసేటప్పుడు డాడీ అంటే మాట్లాడి మాట్లాడంటే ఇప్పుడుందా వెళ్ళిపోయిందా? ఎవరు చెయ్యి పొందినట్టు ట్రైన్ పెట్టమ్మా. నీ పేరేంటమ్మా? తమ్ముడా అన్నయ్య ఇప్పుడు మాట్లాడింది? తమ్ముడు. అతని పేరేంటి? సుశాంత్. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ ప్రార్థన జరిగిన కార్యక్రమం అంతా చూసావు కదా, ఎట్లా ఉంది నీకు? బాగుంది అంకుల్. డాడీకి రిలీఫ్ అయినంత హ్యాపీగా ఉంది. డాడీ ఎప్పుడు చాలా కోపంగా ఉంటాడు అంకుల్, బట్ ఇప్పుడు చూసాను ఎలా వెళ్ళిపోయిందో. ఏమైంది డాడీ? డాడీకి ఆ డెవిల్ వెళ్ళిపోయింది. ఓకే జాగ్రత్తమ్మా, నువ్వు కూడా చక్కగా ప్రార్థన చేసుకో. వెళ్ళిపోయిన దురాత్మ ఇంకా కొంతకాలం మిమ్మల్ని ఆశపడుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు. అయితే మీ కవిత సిస్టర్ ని కనెక్ట్ చేసినప్పుడే చెప్పారండి, కానీ ఒప్పుకోలేదు. మొన్ననే అమ్మవారి ప్రార్థనప్పుడు విన్నది అయ్యగారు కనెక్ట్ అవుతుంది. అది అయ్యగారు వాక్యం మంచిగా అని అనుకున్నది, మంచి రిలీజ్ అయిపోయింది. ఇలాంటి ప్రార్థన అసలు ఎన్ని సంఘాలు పోయినా వాళ్ళకు దొరకలేదు, కానీ దేవుడు మీ ద్వారా ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవునికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యగారు. ఎందుకంటే ఏ సంఘం నిజమైన సంఘం కాదంటున్నది సాతాను ఒక మాటలు వింటే. అది పెంతెకోస్తు ఏ సంఘమైనా గానీ ప్రతి ఒక్క సేవకులు యేసు నామంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అన్నారు, కానీ మీరు విశ్వ మెస్సే నామంలో వెళ్ళగొడుతున్నారని చెప్పి స్పష్టంగా మేము విడుదల తీసుకుంటాం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి అంత బలహీనత పడుతుంటూ అసలు ఎంత వీక్, ఆ గుండె జబ్బు, మరి ఆ బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ రావడం, కానీ చాలా మీ ద్వారా దేవుడు విడుదల దయచేసినందుకు దేవునికి స్తోత్రం. మీకు వందనాలు అయ్యగారు, చాలా వందనాలు అయ్యగారు. ఎందుకంటే ఆత్మను రక్షించడం. వందనాలు అయ్యగారు. అయితే నిన్న సాయంకాలం ఇట్లా అరవింద్ అన్న ఫోన్ చేసిండు, అయ్యగారు ఇట్లా ప్రేయర్ ఉంది, సర్లే వస్తా అని చెప్పి ఈ రోజుకు షిఫ్ట్ చేశారంటే వచ్చాము, కూర్చున్నాము. అది మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇతను అంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాడు. నేను పోను అన్నాడు. నేను కూడా నిజంగానే పోడవచ్చు అనుకున్నాను గారు. మీ వల్ల కాదనంగానే నాకు డౌట్ వచ్చింది, మరి అయ్యగారి గంట పవర్ఫుల్ అని. తర్వాత మళ్ళీ కంచెన్ వేసాను, ఏం కాదు నా కంచెన్ దాటుకొని రావాలని నాకు అప్పుడు అనిపించింది. ఇదేంటి కంచెన్సెడ్ అయిందని నాకు డౌట్ వచ్చింది. తర్వాత ఇది అన్నీ వదిలితే ఏదన్నా అయిపోద్ది అని తర్వాత ప్రార్థన చేసినాక మీరు ప్రార్థన చేస్తూ ఉంటే అయిపోయింది, దాని పవర్ అంతా అయిపోయి మాటలన్నీ పడిపోయినాయి. తర్వాత ఏడవడం మొదలు పెట్టింది, వెళ్ళిపోతా అని చెప్పింది. లాస్ట్ అయితే అంకుల్ కి 27 years నుండి ఉందని కూడా తెలియదు అయ్యగారు. ఎన్నెన్నో చర్చికి ఎక్కడెక్కడ తిరిగారు, కానీ ఏ పాస్టర్ కూడా ఏ సేవకుడు కూడా నీకు 27 years నుండి సమస్య ఉందని ఎవరు చెప్పలేదు అయ్యగారు. అని చెప్పిన వ్యక్తి మీరే. దాన్ని బట్టి వారు ప్రార్థించుకోవడం జరిగింది. ఆ ప్రార్థన దేవుడు మీ ద్వారా బయలుపరిచిన మాటను బట్టి కానీ ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా వారికి సంపూర్ణమైన విడుదల వచ్చింది. మరి చాలా సంతోషంగా ఉన్నారు. అనేక మందిని కూడా నడిపిస్తా అని తీర్మానం తీసుకున్నారు అయ్యగారు. అంటే మొదట్లో నేను వెళ్ళిపోను, నేను ఈ ప్రార్థన వల్ల అది సాధ్యపడదు, నువ్వెంత నీ ప్రార్థన ఎంత, మీరేం చేసినా నేను వెళ్ళను అని అందాయి గారు. కానీ తర్వాత ఒక 5-10 minutes లోనే నేను వెళ్ళిపోతా అని తాను ఒప్పుకోవడం జరిగింది. నాకు బ్లడ్ తక్కువందంట అయ్యగారు. నిన్నటి వరకు అవి గ్లూకోజ్ ఎక్కినాయి, ఈ రోజు కూడా ఎక్కిస్తా అని నేను వద్దని చెప్పేసి తీసేసుకొని వచ్చిన అయ్యగారు. నీ ప్రాణం పెట్టేమా? పర్వాలేదు, ఓకే. ఇవన్నీ చెయ్యాలి.
దురాత్మకు అనుకొని ఇప్పుడున్న రఘు గారు ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు మీరు చేశారు. అమ్మ మీరు ఎంతసేపటి నుంచి చూశారు, విన్నారా మీరు ఇప్పుడు దాకా? విన్నాను అయ్య గారు. అంటే నేను కొంచెం మధ్యలో వస్తుంటూ విన్నాను అయ్య గారు, చూసాను అయ్య గారు. ఏమనిపించింది మీకు? ఇంకా నాకు తెలియని ఒక కొత్త ప్రపంచం ఉందనిపించింది అయ్య గారు. ఎప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు? 3:30 నుంచి చూస్తాను అయ్య గారు. దయ్యం అట్లా ఫస్ట్ ప్రార్థన చేయగానే ఫస్ట్ తొందరగానే బయటకు వచ్చే వరకు ఇక పోతుందేమో అనుకున్నారు గారు. కానీ అది మీ వల్ల కాదు అని అనేసరికి ఇక కొంచెం అనిపించింది. మళ్ళీ తర్వాత ఇక బయటకు వచ్చింది కదా, బయటికి రాగానే మీ వల్ల కాదు, నేను వెళ్ళాను, నేను ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా, నువ్వు కొమ్మనగానే పోతానా అని దయ్యం మాట్లాడింది కదా. అట్లా అనగానే దయ్యం మళ్ళీ తర్వాత మీరు ప్రే చేయగానే కనిచేసిన నేను అని దయ్యం మాట్లాడింది కదా. మళ్ళీ తర్వాత అది మీరు విడుదల చేయగానే నేను వెళ్ళిపోతానా అని మళ్ళీ చెప్పాను కదా. వచ్చే వరకు మళ్ళీ అది లాస్ట్ వరకు మళ్ళీ విడుదల అయ్యేసరికి సంతోషం అనిపించింది అయ్యారు. భయం వేసింది అయ్యారు. ఫస్ట్ లో కొంచెం ఆర్పులు విధంగానే భయం వేసింది. మళ్ళీ ఆమె కొంచెం అప్పుడు మళ్ళీ లాస్ట్ ప్రేయర్ చేసే వరకు కొంచెం వీక్నెస్ పోయినట్టు అనిపించింది. ఫస్ట్ బాగా వీక్ ఉన్నట్టు ఫస్ట్ ప్రేయర్ చేస్తుండగానే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోయింది. బాగా కొంచెం అరుపులు కానీ అవి కానీ భయం వేసింది. ఇంకా లాస్ట్ కి మళ్ళీ మాట్లాడేసరికి దయం విడుదల అయిపోయిందని అనిపించింది. నా ప్రియ క్రైస్తవ బంధువులారా, సహోదరి సహోదరులారా, మనం నమ్మిన దేవుడు మన ప్రభువు శక్తి అపారం. కానీ కొందరు పని కట్టుకుని క్రైస్తవం మీద బురద చల్లే దానికోసం పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్న మతోన్మాదులకు సపోర్ట్ చేస్తూ బాధ్యత గల బీజేపీ ఎంపీ సోయం బాబురావు గారు కూడా తప్పుగా ప్రచారం చేసినట్లుగా టాబ్లెట్లు ఇచ్చి స్వస్థపరచకుండా, మరియు ప్రముఖ అంతర్జాతీయ హేతువాదులు శ్రీ బాబు గోగినేని గారు చెప్పినట్లుగా పాస్టర్లు ముందుగా ప్లాన్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని టీవీ ఛానల్స్ లలో ప్రచారం చేసినట్లు, టాబ్లెట్లు ఏమీ ఇవ్వకుండా కనీసం ముఖ పరిచయం కూడా లేని ఇంతకు మునుపు ఎన్నడూ కలవని వ్యక్తులకు బిషప్ ఆనంద్ పాల్ గారు పబ్లిక్ గా గూగుల్ మీట్ ఆన్లైన్ లో ప్రార్థన చేస్తూ ఉండగా పాటలో లైవ్ వీడియోలని శాటిలైట్ ప్రసారం చేస్తూ ఉండగా దేవుడు సృష్టించిన మనుషుల పట్ల ఎల్లవేళలా మేలు చేసే దేవుడు. భారతదేశ క్రైస్తవ ప్రజలందరూ స్వతంత్ర భారత సెక్యులర్ దేశ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రకారం క్రైస్తవులు నమ్ముతున్న దేవుడు మెస్సయ్యా ప్రభు. ఇది మా నమ్మకం, ఇది మా అభిప్రాయం. భారతదేశ క్రైస్తవ ప్రజలందరి నమ్మకం, ప్రజలందరి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ BOUI వ్యవస్థాపకులు శ్రీ పిడి సుందరరావు గారికి, వారి యూనివర్సిటీ డైరెక్టర్లు, శిష్యులకు, ఇంకా అనేక మంది పాస్టర్లకు చెప్పడానికి ఎలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. మేము వివాదాలకు ఈ వీడియో పెట్టలేదు. మేము నమ్మిన దేవుడు మారని దేవుడని, ఆయన ప్రజలను స్వస్థపరుస్తూ విమోచిస్తూ రక్షిస్తారని పవిత్ర బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా ఆయన సజీవుడని, ఆయన కార్యాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారని తెలియపరచటమే మా ఉద్దేశం. బలహీనమైన క్రైస్తవులను బలపరచటమే మా ఉద్దేశం. ఈ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వీడియోలను మన దేశంలో ఉన్న క్రైస్తవులందరి దగ్గరకు చేరునట్లుగా మన వంతు చేయగలిగినది చేయటం మన బాధ్యత. బైబిల్లో ఉన్న ఎందరో భక్తులు తమ తరం వారికి తమ సేవ చేయటానికి దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్కార్యాలను చేయాలని తెలిపినట్లుగా మీరందరూ గ్రహించగలరని మా ఆశ. కావున మీలో ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మనవి చేస్తున్నాం. నిర్లక్ష్యం కానీ పక్షపాతం కానీ లేకుండా కేవలం నేటి సమాజంలో మన దేవుని మీద, పాస్టర్స్ మీద, భారతదేశ క్రైస్తవుల మీద దుర్మార్గులు చల్లుతున్న బురదను కడిగి నిజాన్ని సమాజానికి తెలియచెప్పే ఈ దేవుని పనిలో మీరందరూ భాగస్వామ్యులు కావాలని అందరినీ బ్రతిమాలి కోరుతున్నాను. ఇట్లు మీ సహోదరి MM గ్రేస్, సెక్రటరీ, క్రిస్టియన్ రైట్స్ మహిళా విభాగం.